హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీవాణి ఆల్ ఇన్ వన్. ఈరోజు మీషోలో తీసుకున్న మరికొన్ని బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను చూపించే శారీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. లో బడ్జెట్లో బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇక మన ఛానల్లో అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, చాలా శారీ కలెక్షన్ అయితే ఉందండి. ప్లీజ్ ఒక్కసారి ఛానల్ని చూడండి. మీకు శారీ కలెక్షన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్కి ఇంకా ఒక 40 సబ్స్క్రైబర్స్ అయితే 5000 అయితే కంప్లీట్ అవుతుందండి. దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి. ఇక ముందు కూడా మన ఛానల్లో అయితే ఇలాంటి కొత్త శారీ కలెక్షన్ అయితే చాలా రాబోతుంది. డైలీ కూడా నేను ఎక్కువ శారీ కలెక్షన్స్ని అయితే షేర్ చేస్తూ ఉంటాను. ముందుగా వచ్చేసి అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న ఈ కట్ వర్క్ శారీని అయితే చూసేద్దాం. బయట కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా ఈ శారీస్ అయితే మంచి ట్రెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా మీషోలోనైతే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. నేను ఈ శారీ పిక్ని అయితే పక్కన యాడ్ చేస్తాను. మనకి ఈ శారీ కూడా ఎగ్జాక్ట్గా అయితే అండర్ 500 రూపీస్ లోపు అయితే శారీ వచ్చేస్తుందండి. జిమ్మిచూ శారీస్ వచ్చాయి కదా, ఆ శారీ సేమ్ అదే విధంగా ఉంటుంది. షైనింగ్ కానీ ఈ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుందండి. ఇక పళ్ళుకి వచ్చిన డిజైన్ని చూస్తున్నారు కదా, మొత్తం ఇలా కట్ వర్క్ వచ్చేసి మధ్యలో ఇలా డైమండ్ షేప్లోనైతే మొత్తంగా ఈ డైమండ్ వర్క్ అయితే వచ్చేసింది. ఓవరాల్గా అయితే మంచి షైనింగ్తో వచ్చేసిందండి శారీ. ఈ పై బోర్డర్లో కూడా 2 మీటర్ల దాకా అయితే వర్క్ వచ్చేసింది. నీట్గా ఉంది వర్క్ అయితే. శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇక్కడ డైమండ్ వర్క్ చూస్తున్నారు కదా, నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చేసింది. స్టోన్స్ పోవడం అలా అయితే ఏం లేదు. నేను శారీ ఓపెన్ చేస్తున్నప్పుడు కానీ ఇలా మొత్తం తీస్తున్నాను కదా శారీని, అప్పుడైతే స్టోన్స్ అయితే ఏం ఊడిపోలేదు. కొంచెం నేను రబ్ చేసి కూడా చూశాను, స్టోన్స్ అయితే ఏం ఊడట్లేదండి, మంచిగానే ఉన్నాయి. తక్కువ కాస్ట్ కదా, స్టోన్స్ పోతాయేమో అనుకున్నాను కానీ ఏం పోవడం లేదు. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నైలాన్ ఫ్యాబ్రిక్ అని అయితే ఇచ్చారు. మరీ ట్రాన్స్పరెంట్గా అయితే శారీ లేదు, అలానే మందంగా కూడా లేదు, మామూలుగా ఉంది. ఇక ఈ వీడియోలో చూపిస్తున్న బ్యాంగిల్స్ ఉన్నాయి కదా నేను వేసుకున్నవి, నేను ఈ బ్యాంగిల్స్ కూడా మీషోలో తీసుకున్నాను. పక్కన అయితే పిక్ యాడ్ చేస్తాను. బ్యాంగిల్స్ అయితే సూపర్గా వచ్చేసాయండి. ఈ బ్యాంగిల్స్ అన్నీ కలిపి కూడా నాకు 8 కలర్స్ వచ్చాయి ఒక్కటే బాక్స్లో. కాస్ట్ కూడా 300 లోపు అయితే ఉంది. నేను ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే పక్కన యాడ్ చేస్తాను. లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నచ్చిన వాళ్ళు ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి. బ్యాంగిల్స్ అయితే చాలా తక్కువ కాస్ట్లో వచ్చేసాయి. మీషోలోనైతే ఈ మట్టి గాజులు అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి. నేను త్వరలోనే ఆ బ్యాంగిల్ రివ్యూస్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. ఆ లింక్ను ఓపెన్ చేశారంటే ఈ క్యాట్లాగ్ ఓపెన్ అవుతుంది. మీకు నచ్చితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఇక ఈ శారీకి కిందకి వచ్చిన బార్డర్ని కూడా చూసేద్దాం. సేమ్ పైన ఎంత బార్డర్ వచ్చేసిందో డిజైన్ మొత్తం కూడా అదే బార్డర్ అయితే ఇక్కడ కింద కూడా వచ్చేసింది. నీట్గా ఉందండి ఈ డిజైన్ కూడా, చూస్తున్నారు కదా, నీట్ ఫినిషింగ్తో ఉంది. శారీ అయితే చాలా మెత్తగా ఉంది. నైలాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మెత్తగా వచ్చేసింది, లైట్ వెయిట్గా ఉంది. ఇక బ్యాక్ సైడ్ అయితే ఇలా క్యాన్వాస్ వచ్చేసింది. ఒక 2-3 వాష్లలోనైతే ఈ క్యాన్వాస్ అయితే పోతుంది. మనం వాటర్లో తీసి ఆరేసినప్పుడైతే కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకుంటే మాత్రం స్టోన్స్ కూడా త్వరగా పోవండి. ఏ డైమండ్ వర్క్ శారీ అయినా సరే కొంచెం ఎక్కువసేపు వాటర్లో నానబెట్టకుండా మామూలుగా వెంటనే ఇలా మన నీళ్ళలో తీసి ఆరేసామంటే స్టోన్స్ ఓడిపోకుండా ఉంటాయి. ఇంకా ఈ ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా, నేను ఇలా లాగుతున్నాను కదా, ఇక్కడైతే ఏం ఇలా సాగడం లేదండి. ఫ్యాబ్రిక్ చూడడానికైతే ఇలా లైక్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ టైప్లో ఉంది కానీ సాగడం లేదు. లైక్రా ఫ్యాబ్రిక్ అయితేనేమో ఎలా అంటే అలా సాగిపోతుంది, ఇదైతే సాగడం లేదు, గట్టిగా ఉంది. ఇక ఈ శారీకి బెస్ట్ ఏంటంటే ఇక్కడ శారీ ఎండింగ్కి వచ్చేసేసరికి ప్లెయిన్ పార్ట్ అయితే చాలా తక్కువగా ఉంది. 1/2 మీటర్ వరకే ప్లెయిన్ వచ్చేసింది. మనం చెక్కుడు కొంగు కాడ మాత్రమే ప్లెయిన్ ఉంటుంది, తర్వాత నుంచి మొత్తం కూడా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది. ఇక శారీకి అయితే పళ్ళులోనేమో మొత్తం స్టోన్ వర్క్ వచ్చేసింది. చీర కుర్చీలు స్టార్ట్ అయ్యే కానుంచి అయితే మాత్రం హాఫ్ వరకు స్టోన్ వర్క్ ఉంటుంది. ఓవరాల్గా శారీలో వచ్చిన డిజైన్ బాగుందండి. ఈ శారీ లెంత్ కూడా 5.5 మీటర్స్ ఉంది. బ్లౌజ్ 80 సెంటీమీటర్స్ అయితే వచ్చేసింది. ఈ బ్లౌజ్లో వచ్చిన డిజైన్ని కూడా ఇప్పుడు క్లియర్గా చూసేయండి. ఇక్కడ బ్లౌజ్లో వచ్చిన డిజైన్ సేమ్ శారీకి వచ్చింది కదా, బార్డర్లో కట్ వర్క్ అదే డిజైన్ అయితే వచ్చేసింది. ఈ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ శారీకి వచ్చిన ఫ్యాబ్రికే వచ్చేసింది, విడిగా
వేరే ఫ్యాబ్రిక్ అంటూ ఏమీ కాదు, సేమ్ శారీలో ఫ్యాబ్రికే వచ్చేసింది. చక్కగా మీరైతే బ్లౌజ్ వరకు తీసుకొని మిగిలిన శారీకే కన్వర్ట్ చేయండి. ఇంకా శారీ లెంత్ పెరుగుతుంది. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే ఫ్యాబ్రిక్ తక్కువ పడుతుంది కదా బ్లౌజ్కి. మీకు సరిపడినంత బ్లౌజ్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే శారీకి మిగిలిపోతుంది. కొంచెం శారీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కానీ అలా సెట్ చేసుకోండి. ఓవరాల్గా శారీ కానీ బ్లౌజ్ కానీ నీట్గా వచ్చేసాయి. మీకు ఈ శారీ కలెక్షన్ నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ నేను తీసుకున్న శారీ వచ్చేసి కాంజీవరం సిల్క్ శారీని అయితే తీసుకున్నాను. ఈ శారీస్ అయితే మంచి ట్రెండింగ్లో ఉన్నాయండి. తక్కువ కాస్ట్లో మంచి లుక్ ఉన్న శారీస్ కావాలి అంటే ఈ శారీస్ అండ్ బెస్ట్ అని చెప్తాను. నేను ముందుగా ఒకటి పార్టీ వేర్ శారీని షేర్ చేశాను. ఇప్పుడు వచ్చేసి పట్టు శారీ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను. ఇక మన ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చాలా రాబోతుంది. మీరు వీడియోలో చూస్తున్న ఎగ్జాక్ట్ శారీ కలెక్షన్ మీకు రావాలి అంటే నేను ఇచ్చే లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోండి. మీకు కూడా సేమ్ శారీ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది. కొంతవరకు డౌట్ ఉంటుంది కదా మాకు సేమ్ వస్తాయో రావో అని. నేను ఇచ్చే లింక్ ద్వారా మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి, మీకు కరెక్ట్గా వచ్చేస్తాయి. మీకు ఒకవేళ ఏ శారీ అయినా నచ్చితే వాటి రివ్యూ కావాలి అంటే వాటి లింక్ని లేదా కోడ్ని అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు షేర్ చేసిన 1 వీక్లోనే నేనైతే మీకు రివ్యూని షేర్ చేస్తాను. తప్పనిసరిగా మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు నాకు నచ్చిన శారీసే కాకుండా మీకు కూడా నచ్చిన శారీ రివ్యూస్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. ప్రత్యేకంగా అయితే నేను కట్టుకోవాలి అనుకున్న శారీస్ మాత్రమే నేను రివ్యూ చేసుకుంటూ పోతున్నాను. మీకు నచ్చిన శారీ రివ్యూస్ కావాలి అంటే మీ కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా షేర్ చేయండి. ఇక ఈ శారీని మొత్తం కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీ క్యాటలాగ్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ముందుగా చూపించిన శారీ క్యాటలాగ్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు వీడియోని స్కిప్ చేస్తూ పోతే మధ్యలో ఇలాంటి మిస్ అయినాయన్నీ పోతాయండి. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక ఈ శారీలోనైతే 9 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను అన్ని పిక్స్ని కూడా అక్కడక్కడ యాడ్ చేస్తూనే ఉంటాను. మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా ఓపెన్ చేయండి. ఈ శారీ క్యాటలాగ్లో ఓపెన్ అవుతాయి కదా, అప్పుడు మీకు ఏ కలర్స్ కావాలో ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు. ఇక ఈ శారీకి వచ్చిన పళ్ళునైతే ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ పళ్ళు చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్లోనైతే పళ్ళు వచ్చేసింది. బార్డర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇక్కడ పళ్ళు అయితేనేమో పెసర్ గ్రీన్ అంటారు కదా, లైట్ గ్రీన్ షేడ్లోనైతే ఈ బార్డర్ వచ్చేసింది. పళ్ళులో బ్లౌజ్లోనేమో గోల్డ్ జరీ వీవింగ్ ఉంటుందండి. లైట్ సిల్వర్ గోల్డ్ జరీ వీవింగ్లోనైతే వచ్చేస్తుంది జరీ వీవింగ్. ఇక్కడ శారీకి మాత్రం సిల్వర్ జరీ వీవింగ్ అయితే ఉంటుంది శారీ సెంటర్లో మొత్తం కూడా. ఇక ఈ శారీకి వచ్చిన పై బోర్డర్ని కూడా ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ఇక్కడ పై బోర్డర్ వచ్చేసి అయితే 4 ఇంచుల వరకు వచ్చేసింది. ఈ బ్యాంగిల్ సెట్స్ అయితే చాలా బాగున్నాయండి. శారీస్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. అన్ని కలర్స్ కూడా సేమ్ మనకి రెగ్యులర్గా ఉండే శారీ బార్డర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్లోనైతే రెడ్, గ్రీన్, బ్లూ, ఆరెంజ్, లెమన్ ఎల్లో ఆ కలర్లోనైతే బ్యాంగిల్ సెట్స్ వచ్చాయి. మీరు ఇలా 2 కలర్స్ శారీ ఉంటుంది కదా, బార్డర్ శారీ కాంబినేషన్లో బ్యాంగిల్స్ వేస్తాం కదా, అలా వేసుకోవడానికైతే చాలా బాగుంటుంది. నేనైతే ఆ లింక్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూడండి. చాలా తక్కువ కాస్ట్లో బ్యాంగిల్ సెట్స్ అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి నచ్చితే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఇక ఈ శారీకి వచ్చిన పై బార్డర్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వచ్చేస్తుంది. బార్డర్ కొంచెం పళ్ళు కంటే కూడా కలర్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇలా గ్రీన్ షేడ్లోనైతే ఓవరాల్గా పై బార్డర్ అయితే నీట్గా వచ్చేసింది. ఇక ఈ శారీకి వచ్చిన కింది బార్డర్ని కూడా ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ఈ కింది బార్డర్ కూడా మొత్తం పైతాని ప్యాటర్న్లోనైతే వచ్చేసింది. నీట్గా ఉందండి బార్డర్ అయితే. మీరు లాంగ్ ఫ్రాక్ని కానీ లెహంగాని కానీ సెట్ చేయించుకోవాలి అనుకుంటున్న వాళ్ళకైతే ఈ శారీస్ అయితే పర్ఫెక్ట్ అని చెప్తాను. బార్డర్ ఇలా వచ్చింది కాబట్టి నీట్గా ఉంటుంది. మీరు ఫ్రాక్ని సెట్ చేయించుకున్నా లేదా లెహంగాని సెట్ చేయించుకున్నా నీట్గా కనిపిస్తుందండి. ఇక ఈ బార్డర్లో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కూడా పికాక్ డిజైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ పికాక్స్ కూడా 2 షేడ్స్లోనైతే ఇచ్చేశారు. అలాగే ఇక్కడ ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి. తీగల డిజైన్ మీద అయితే ఈ పికాక్స్ వచ్చాయి. ఒక్కడ పింక్ కలర్ పికాక్ ఉంటే మరొక కాడనేమో ఇలా బ్లూ కలర్లో పికాక్ షేడ్ని అయితే ఇచ్చేశారు. ఓవరాల్గా అయితే నీట్గా వచ్చేసిందండి. గ్రీన్ కలర్ మీద ఈ పికాక్ డిజైన్ అయితే నీట్గా కనిపిస్తుంది. మంచి షైనింగ్తో ఉంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను.
ఈ చూపించిన 2 శారీస్ కూడా ది బెస్ట్గా వచ్చాయి. నేను వీడియోలో శారీస్ సూపర్గా వచ్చాయని ఎందుకు చెప్తానంటే నేను ఫస్టే చూసుకొని బెస్ట్గా ఉన్న శారీస్నే ఆర్డర్ని ప్లేస్ చేస్తాను. అందుకనే శారీస్ అయితే బాగా వచ్చాయని చెప్తాను. మామూలుగా చూసి ఎమ్మటెమ్మటే ఆర్డర్ పెట్టేసి తర్వాత ఫ్యాబ్రిక్ ఇలా వచ్చింది అలా వచ్చింది అనకుండా నీట్గా ఉన్నవే పెట్టి నేను రివ్యూ చేస్తాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చూసి ఆర్డర్ని ప్లేస్ చేసుకుంటే వాళ్ళకు కూడా బెస్ట్గా రావడానికే నేనైతే ఈ విధంగా చేస్తానండి. ఇక ఈ బార్డర్ లెంత్ వచ్చేసి కూడా 10 ఇంచెస్ వరకు ఉంటుంది. కొంచెం పెద్ద బార్డరే. సేమ్ ఇక ఈ బార్డర్లో డిజైన్ చూస్తున్నారు కదా, కింద ఎలాంటి పికాక్ డిజైన్ వచ్చేసిందో పైన కూడా సేమ్ అదే డిజైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఫ్లవర్స్లో వచ్చిన కలర్స్ ఉన్నాయి కదా, అవి ఒక్కటే మారుతాయి. కింది బార్డర్లోనేమో ఒక పికాక్ పింక్ కలర్లో వచ్చేసింది కదా, ఇక్కడ పైకి వచ్చేసేసరికి బ్లూ కలర్ పికాక్స్, బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది బార్డర్లోనే ఆ తేడా. ఇక శారీ సెంటర్ మొత్తం కూడా మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది. ఈ రెడ్ కలర్ మీద అయితే సిల్వర్ జరీ వీవింగ్ అయితే వచ్చేసింది. ఫ్లవర్స్ కూడా ఈ సిల్వర్ జరీ వీవింగ్తో ఉన్నాయి కదా, నీట్గా ఉన్నాయండి. శారీ కూడా మరి వెయిట్ ఏమి ఉండదండి, మామూలు వెయిట్లోనే ఉంటుంది. ఇక ఈ శారీ లెంత్ వచ్చేసి కూడా 5.5 మీటర్స్ ఉంది. బ్లౌజ్ 1 మీటర్ దాకా వచ్చేసింది. శారీలో ఎలాంటి ప్లెయిన్ పార్ట్ రాదండి, మొత్తం కూడా ఇదే ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఒకసారి శారీ బ్యాక్ సైడ్న కూడా చూసేయండి. ఈ వీవింగ్ చూస్తున్నారు కదా, ఫ్లవర్ వరకే వచ్చేసింది, మొత్తంగా ఇలా ఎక్కువగా అయితే రాలేదు. నీట్ ఫినిషింగ్తో ఉంది. ఈ శారీ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా శారీని అయితే కట్టేసుకోవచ్చండి. పెద్దవాళ్ళకి సెట్ అవుతుంది, చిన్న ఏజ్ వాళ్ళకి సెట్ అవుతుందని అయితే ఏమీ లేదు, అంత బాగా ఉంది శారీ అయితే. ఇక ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం. ఇక్కడ బ్లౌజ్ చూస్తున్నారు కదా, సేమ్ శారీ బార్డర్కి వచ్చింది కదా డిజైన్, సేమ్ అదే డిజైన్ అయితే ఇక్కడ బ్లౌజ్ బార్డర్ కూడా వచ్చేసింది. సేమ్ కలర్లోనైతే ఈ బార్డర్స్ ఉన్నాయి. కొన్ని శారీస్కి అయితే డిఫరెంట్గా వస్తుంది, శారీ బార్డర్ కలర్ వేరు, బ్లౌజ్ బార్డర్ కలర్ వేరుగా. ఈ బ్లౌజ్కి అయితే అలా రాలేదు, మొత్తం కూడా మంచి గ్రీన్ షేడ్లో వచ్చేసింది. సెంటర్లో బ్లౌజ్ పీస్ వచ్చేసేసరికి మనకి పళ్ళులో వచ్చేసింది కదా కలర్, ఆ కలర్లోనైతే ఈ బ్లౌజ్ పీస్ ఉంది. లైట్ పెసర్ గ్రీన్ షేడ్లోనైతే ఉంది. చక్కగా ఈ శారీలోనే బ్లౌజే కుట్టించుకోవచ్చు, ఎందుకంటే మనకి హ్యాండ్స్కి వచ్చేసేసరికి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది కాబట్టి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు మీ దగ్గర గ్రీన్ కలర్ వర్క్ బ్లౌజ్ ఉన్నా లేదా వేరే బ్లౌజ్తో అయినా పేరప్ చేసుకోవచ్చు. ఇందులో బ్లౌజ్ని అయితే చక్కగా అయితే స్టిచ్ చేయించుకోవచ్చు అండి. ఓవరాల్గా బ్లౌజ్ పీస్ అయితే సూపర్గా వచ్చేసింది. ఈ లెంత్ కూడా 1 మీటర్ దాకా వచ్చింది. హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. ఇక శారీకి వచ్చిన పై బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ కూడా బ్లౌజ్కి వచ్చేసింది. ఒకవేళ మీరు పెద్ద బార్డర్ వద్దు అనుకుంటే ఇలా చిన్న బార్డర్తో అయినా హ్యాండ్స్ని అయితే సెట్ చేయించుకోవచ్చు. బ్లౌజ్ కానీ శారీ కానీ సూపర్గా ఉందండి. నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఇక మీకు ఈ 2 శారీస్లలో ఏ శారీ నచ్చిందో మీ కామెంట్ని అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ముందు కూడా మన ఛానల్లో అయితే ఇలాంటి కొత్త శారీ కలెక్షన్ అయితే చాలా రాబోతుంది. మీరు డైలీ అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకాస్త శారీ రివ్యూస్ చేయడానికైతే మోటివేషన్గా ఉంటుందండి. అలాగే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్కి ఇంకా ఒక 35 సబ్స్క్రైబర్స్ అయితే 5000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవుతారండి. దయచేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.